చూడొచ్చు కళ్ళు దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. సో మస్తు లాతగానే అవుతున్నాయి కాయలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు బ్లాగ్ 08 ఫ్రెండ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు చెట్టు అయితే కనిపిస్తుంది కదా. సో ఈరోజు అయితే మనం ముంజకాయలకి అయితే వచ్చినాం. అయితే చెట్టు అయితే ఇది కాదు, ఇంకా అటు సైడ్ ఉంది. ఆ చెట్ల కాడికి అయితే పోవాలి. సో ఇప్పుడు మా గౌడ్ అయితే వేరే కాడికి పోయిండు. ఆడికి నుంచి వచ్చిన తర్వాత మనకైతే ముంజకాయలు అయితే కోసిస్తా అని చెప్పిండు. సో లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. థమ్స్అప్ ఏమో తెల్లగాలి పోయమంటే థమ్స్అప్ వచ్చి థమ్స్అప్ తాగు అంటాడు. తెల్లగాలి అడుగుతా లేదా అంటాడు. ఆఖరికైతే ఉందా లేదా లేదట. పరిగా చెట్టు కాడికి పోం పరిగా. అన్ని ముదిరిన కాయలు ఎత్తాడు. ముంజకాయ లాత ముంజకాయ ఇక్కడ గొడవలు పడ్డాయి. పైన గౌడు పైన ఉన్నాడు. సో ముంజకాయలు అయితే వచ్చేసినాయి. గౌడ్ సాబ్ నేర్పడ్డాడు. ఇప్పుడు నువ్వు కోసేయాలి అటు పోయినాక నీడకు. చెట్టు ఖాళీ అయింది అంటే ఇంక ఉన్నాయి కానీ ఇప్పుడైతే మనకు సరిపడా వేసిండు.
సో ముంజకాయలు అయితే వచ్చేసినాయి. ఒక గౌడ్ అయితే థమ్స్ అప్ తాగుతాడు. ఇప్పుడు అది అయిన తర్వాత మనకు కోసిస్తాడు. కోసిచ్చిన తర్వాత మనం తిందాం. అది మనకు ఈరోజు వీడియో. సో ఇప్పుడైతే టక్కటక్కనైతే కోసిద్దాం. ఫైనల్ గానే అయితే మనకైతే ముంజకాయలు అయితే తెంపించిండు, అదే విధంగా కోసిచ్చిండు. ఇగో ఈ గౌడే కోసింది. కళ్ళు కావాలన్నా ముంజకాయలు కావాలన్నా ఈ గౌడ్ దగ్గర రారి. 9652462853 ఫోన్ నెంబరు. కావాలనుకున్న వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయ్యి కళ్ళైనా ముంజకాయలైనా ఏదైనా కూడా మనకు అందుబాటులో ఉంటాడు, తొందరగా తెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ ముంజకాయలు అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటాయి. తీయ ఉంటాయా లేకుంటే ముదిరిన ఎలా అవుతాయి ఇవి? నాకు డౌట్. లాతాయి ఫ్రెష్. ఇప్పుడే చెట్టు దిక్కెళ్ళి దింపిండు కదా చూసినాక మనం. సో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఫైనల్ అయితే మనకు ముంజకాయలు అయితే వేసేసిండు గౌడు. సో ఇప్పుడు మనమైతే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లున్నాయని చెప్పేసి. మనకి ఇట్లా డైరెక్ట్ బయటికి తిట్ట వచ్చేటట్టు అయితే కట్ చేసిండు. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. చూడొచ్చు కళ్ళు దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. సో మస్తు లాతగానే అయితే ఉన్నాయి కాయలు. సో విలేజర్స్ అయితే ఎక్కువ ఇట్లా గౌడ్స్ దగ్గరికి వచ్చి అయితే కళ్ళు మరియు ఇది తాటి ముంజర తింటారు. పెద్దపల్లిలో మాత్రం అంటే వేరే ఎక్కడైనా సిటీలో ఎక్కడైనా కూడా వీటిని అమ్ముతూ ఉంటారు. కానీ మనకైతే అది అట్లా లేదు. మన గౌడ్ అయితే మనకు దగ్గర ఉన్నాడు, కావాలని అక్కడ ఇచ్చిండు. సో ఇంకా మనకు ఇక్కడ ఉన్నాయి కాయలు. ఇక్కడ చూడవచ్చు ఇట్లా ఎంత లాతగా ఉన్నాయని ఎట్లా తెలుస్తాయి అంటే ఇది ఇట్లా సుంచంగానే వాటర్ వచ్చినాయంటే మస్తు లాతగా ఉన్నట్టు అలా ఎక్స్ప్లెయిన్ చేయి. సో టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఎక్కడన్నా తిని ఉంటే కామెంట్ చేయండి. సో ఇది చేతులు ఉన్నాక మనకు తినాలని మాట్లాడాలంటే మాట్లాడతలేవు, తినాలనిపిస్తుంది ఎక్కువ. మొత్తం తిన్న తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ
ఎవరికైతే షేర్ చేయడం లేదు షేర్ చేయండి, ఎక్కువ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా రైతుకి మా గౌడ్ సాబ్కి అయితే ఆల్రెడీ దెబ్బలు కూడా తాకినాయి పైన. చూపి అంటే చెట్టు పైనుంచి వెళ్ళి ముదిరిన కాయలను తీసేసి మంచి లాత కాయలని కోసిండు, అందుకని ఎట్లని సక్సెస్ఫుల్గా అయితే ఒక కాయనైతే కంప్లీట్ చేసిన. అంటే ఇంకోటి ఉన్నది చూద్దాం, ఇది కూడా బాగుంటుంది అనుకుంటాను. అంటే బాగుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రెష్ ఇప్పుడే చెట్టు పెంచి దించారు కాబట్టి. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ముంజలు ఎవరైనా కూడా తినేటప్పుడు ఈ లోపలిది మాత్రమే తింటూ ఉంటారు, అట్లా కాకుండా దీంతో తోలుతో తినాలి. ఎందుకంటే ఈ లోపలిది ఒకటే తింటే మనకు కడుపు నొప్పి అయితే వస్తుంది. సో దీంతోనే తినాలి.